హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మన స్పెషల్ వంట వచ్చేసి ఏంటంటే, అన్ని పాయసాల కల్లా ఈజీ అయిన పాయసం, మనకి తెలిసిన పాయసం, అమ్మ మొదటిగా నేర్పిన పాయసం అన్నమాట. ఇదంటే నాకు చాలా ఇష్టం. ప్రతి పండగకి ఇది ఫస్ట్ అయితే చేస్తాం. పుట్టినరోజులకి, పండగలకి ఏదైనా శుభకార్యం అంటే చాలు ఇదే చేస్తామన్నమాట. అదే అండి సేమియాలు సగ్గుబియ్యం పాయసం. అందులోనూ మళ్ళీ బెల్లంతో చేశాను, చాలా బాగుంటుంది. ముందుగా ఏమేమి కావాలో చూసేసుకుందాం. కిస్మిస్లు, జీడిపప్పు కావాలి, కొంచెం నెయ్యి, ఇవి వేపుకోవడానికి, బెల్లం దంచి పెట్టుకున్న పొడి ఒక కప్పు తీసుకోండి. మనం షుగర్ని తినే దాన్ని బట్టి సేమియాలు, సగ్గుబియ్యం, పాలు, ఇంతేను. ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. మనం చాలా బాగుంటుంది ఇది, ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకొని, ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత కిస్మిస్లు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. అమృతం అంటే నమ్మరు మీరు, అంత బాగుంటుంది ఈ సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం సేమియాలు బెల్లంతో చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసి బాగా వేపుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనకి కలర్ మారిపోయినాయి కాబట్టి ఇవి తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి తొందరగా తీయకపోతే. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో ఆ నెయ్యిలోనే ఇప్పుడు సేమియాలు కూడా మనం తీసుకున్న దాన్ని మొత్తం వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేపుకోవాలి. మనం పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు వెళ్ళిపోతే మాడిపోతాయి, తెలిసిందే కదా మీకు. ఇంకా పండగలు అప్పుడంటే హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇంకా ఒక మనసు అయితే ఒక 2 మనుషులు వంటకాడు ఉండాల్సిందే. అలా టైం చూసుకొని చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇది ఒక పాయసం చేశారంటే తొందరగా అయిపోతాయి. వ్రతాలప్పుడు చాలా కష్టం కదా. ఇవి వరలక్ష్మి వ్రతంకి 9 రకాలు పెట్టాలి కాబట్టి ఇదొకటి చేర్చుకోండి, చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు సేమియాలు కూడా వేగినాయి కదా, అదే గిన్నెలో వాటర్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించాలన్నమాట. ఇవైతే వేపుకొని పక్కన పెట్టేసుకున్నాయి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి మనకి. ఇలా పట్టుకుంటే మనకి మంచిగా సాఫ్ట్గా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు పాలు తీసుకుని అందులో వేసేసుకోవాలి. సగ్గుబియ్యంలో వేసి పాలు కూడా మరిగించుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కలిసేలాగా పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద పాలు కూడా మరిగించుకోవాలి, లేదంటే పొంగిపోతాయి. పొయ్యి మీద పెట్టి మనం అటు ఇటు చూసుకుంటూ ఉంటాం కదా, ఏదో ఒక పని చూడకుండా అయితే ఉండం మనం వంట చేసేటప్పుడు, అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే పొంగు వచ్చేసింది కదా, పొయ్యి సన్న మంట పెట్టేసి ఇదే పాలు అయితే మరిగిపోయినాయి కదా మనకి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు సేమియాలు కూడా వేసి ఉడికించుకోవాలన్నమాట. మొత్తం అన్నీ వేసేసుకొని సేమియాలు కూడా ఒక 2 దెబ్బలు తగిలితే సరిపోతుంది. తొందరగా ఉడికిపోతాయిలేండి సేమియాలు. సగ్గుబియ్యం కానీ సేమియాలు కానీ తొందరగా ఉడికిపోతాయి. అందుకే ఈ పాయసం తొందరగా అయిపోతుంది, ఈజీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నేను చెప్పినట్టు బెల్లంతో చేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే, పచ్చి కొబ్బరి. నా దగ్గర లేదు, అందుకే లేదు. ఇప్పుడు సేమియాలు సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయినాయి, మనకైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నేనైతే బెల్లం వేస్తాను, ఎందుకంటే పాలు ఇరిగిపోవన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం వేసుకోండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఆ వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది. సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూసారా, సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. టేస్టే కాదు, కలరు చూడడానికి మొత్తం మస్తు ఉంటుంది. చూడండి చిక్కగా. ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం కుంకుమ పువ్వు, యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మంచి సువాసనతో మంచి కలర్తో బాగుంటుంది. ఇంకా 5 నిమిషాలు ఇలా కరిగించుకున్న తర్వాత బెల్లాన్ని సర్వ్ చేసేసుకోవడమే. కొంచెం గట్టిపడిందంటే పాలు మరిగించినవి ఉంటాయి కదా, అవి పక్కన పెట్టుకొని కొంచెం చక్కెర వేసుకుని అందులో, లేదా బెల్లం అయినా వేసుకొని మరిగించుకొని పక్కన పెట్టుకొని కొంచెం కలుపుకోండి. చల్లారిపోతే మిగిలితే గట్టి పడదు నాకు తెలిసి. చూసారా, మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోవడమే. ఒక గిన్నెలో ఇలా తీసేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ చల్లుకొని సర్వ్ చేసుకున్నామంటే పూజలకు కానీ, ఎవరైనా వచ్చినప్పుడు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పుట్టినరోజులకు కానీ ఇదైతే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.